హైవేస్ లేపి మరీ తన్నించుకోవడం, అడిగి మరీ తిట్టించుకోవడం. ఇందులో జగన్ అండ్ వైసీపీ తర్వాత ఎవరైనా సింపుల్గా చెప్పేసి వీడియో క్లోజ్ చేస్తా 3 నిమిషాల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వద్దనే కదా జనాలు ఓడించి పక్కన పెట్టింది. 2024 దట్ మీన్స్ లాస్ట్ ఇయర్ జూన్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చిన రోజు ఏపీలో పండుగ. ఎందుకంటే అమ్మ బాబోయ్ జగన్ పేట విరగడైంది, అమ్మ బాబోయ్ ఇంకా వైసీపీ పాలన ఉండదు ఇలాగా అనుకున్న కోట్లలో ఉన్నారు. ఎవరైతే సైకోలుగా పిచ్చోలుగా బానిసలుగా ఉన్నారో, నా వాటకు నేను కట్టుబడి ఉంటా ఓకేనా, సైకోలుగా పిచ్చోలుగా బానిసలుగా ఉన్నారో వాళ్ళు మాత్రం అయ్యో వైసీపీ ఓడిపోయిందా, అయ్యో జగన్ ఓడిపోయిందని చెప్పేసి ఇది న్యూట్రల్గా ఉన్న వాళ్ళు పాపం కొంతమంది భయపడి వైసీపీ కొట్టేశారు. అమ్మ బాబోయ్ మన ఓట్లు వైసీపీకి వేసాము, ఎక్కడొస్తున్నా భయపడి రాలేదురా, గుడ్ గుడ్ ఇలాగ ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారా లేదా మీరే చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పండి. దెన్ ఆ రోజు ఏమన్నట్టు పేడ విరగడైన రోజు, అంతేగాని వెన్నుపొడి దినం ఎలా అయిద్దండి జూన్ 4. ఎప్పుడు చూడు విధ్వంసం అరాచకం కంపు కంపు చేయాలి ఇదే జగన్ కానీ వైసీపీ కానీ. రేపు 4వ తారీఖున ర్యాలీలంట, ధర్నాలంట, నిరసనలంట. దీనికి పవన్ కళ్యాణ్ జనసేనకి పిలుపునిచ్చాడు, ఏపీలో ఉన్న ప్రజానికానికి పిలుపునిచ్చాడు. ఏమని? ఆ రోజు పేడ విరగడైన దినం, జగన్ వాళ్ళకేమో వెన్నుపడి దినం అంటున్నారు. ఏ రకం వెన్నుపడి దినం అసలు? ఆ రోజు జగన్ లాంటి పేడ విరగడైంది, వైసీపీ పాలన అంతమైంది. ఆ రోజు ఏంటి పండుగ మనకి, ఎటువంటి పండుగ? సంక్రాంతి ఉదయం పూట, సాయంత్రం పూట దీపావళి. ఉదయం పూట ఇంటి ముందు ముగ్గులు వేయండి, రంగవల్లులతో అలంకరించండి, ముగ్గులు పోటీలు పెట్టండి, ఉత్సవాలు చేయండి. ఇక ఆ రోజు సాయంత్రం మొత్తం దీపాలు వెలిగించండి, టపాసులు కాల్చండి, దీపావళి చేయండి అన్నాడు. సో జూన్ 4వ తారీఖున ఏపీలో వచ్చేసి సంక్రాంతి దీపాలు కలగాల్సి వస్తున్నాయి. కారణం ఆ రోజు పేడ విరగడైపోయినటువంటి రోజు, జగన్ పాలన అంతమైనటువంటి రోజు, ప్రజలందరూ కూడా అమ్మయ్య అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్న రోజు. ఇది నిజమైనటువంటి రోజు ఏపీకి అని చెప్పేసి మరొక ప్రూవ్ చేయబోతున్నారు జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరలా ఇంకా వైసీపీ ఓట్లేసిన వాళ్ళు ఉన్నా, ఇంకా వైసీపీ అంటూ ఎవరైనా తిరుగుతున్నా వాళ్ళతో జనాలు చీ కొడతారు. కాబట్టి అనవసరంగా మీరు ఇంకా చులకన కావద్దు. ఇంకా వైసీపీ అన్న జగన్ అన్న మీకు అభిమానంగా ఉన్నది అంటే బయటకు ఎవరు చూపెట్టకండి, ఎందుకంటే చీ కొడతారు మిమ్మల్ని. బ్యాలెన్స్ ఏమున్నాయండి? ఈ ఉచిత బస్సు ఉండే ఆడవాళ్ళకి రేపు ఆగస్టు 15 నుంచి అని చెప్పారా? తల్లికి 105 ఉండే కదా, పర్ హెడ్ 15,000 వేసేది చదువుకున్న పిల్లలకి. అది ఈ నెలలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఇంకేంటండి? పింఛన్లు పెంచినాయి, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాయి, రేషన్ బియ్యం ఇస్తున్నాయి, అండ్ ల్యాండ్ టైటిలింగ్ అంటే తీసి అవతల పడేసినాయి, అన్న క్యాంటీన్లు పెట్టినాయి. ఇంకేంటి బ్యాలెన్స్ ఉంది? సూపర్ 6లో మరల దగ్గర కామెంట్లు పెడుతున్నారు పిచ్చోళ్ళకి. మళ్ళీ సూపర్ 6 సూపర్ 6 ఆల్రెడీ మొత్తం బ్రహ్మాండం చేస్తుండే. ఇంకేంటి? సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? జూన్ 4వ తారీఖున వైసీపీ పాడెగట్టే రోజు, అండ్ జూన్ 4వ తారీఖున ఏపీలో సంక్రాంతి దీపాలు కలిపి చేసుకునే రోజు. పవన్ కళ్యాణ్ నిజంగా చెప్తున్నా కదా సరైనటువంటి వాడు ఎవరికి? ఈ జగన్కి సంబంధించి. గతంలో ఈ పవన్ కళ్యాణ్ సంబంధించి 4 పెళ్ళిళ్ళని హడావుడి చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఓపెన్గా అన్నాడు. ఏమని? ఆ జగనే 4వ పెళ్ళామేమో, ఏమంటే పవన్ గారు మరి చూసుకోండి అని చెప్పేసి అన్నారు. సో ఇంకా దానిలో నేను బాగుంది, కానీ వివరం తెలియకుండా అడ్డదిడ్డంగా వాగటం, పరువు తీసుకోవటం అంటే ఈ జగన్ తర్వాత ఈ వైసీపీ తర్వాత.